అందుకే మేమేమంటున్నామంటే అంతా దొంగలే, మీ పార్టీ నుంచి గెలిచిన ఒకరిద్దరు ఎమ్మెల్యేలు ఏమో కానీ మిగతా వాళ్ళంతా దోపిడీ దొంగలు, మొత్తం భూములు, శాండు, ల్యాండు, వైను, మైను, కబ్జాకోరులంతా. వాళ్ళని ఇప్పుడు ఈ గవర్నమెంట్ తీసుకొని ఈ గవర్నమెంట్ కూడా మొత్తం ఎటు కాకుండా పోతున్నది. ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ని, ప్రజలు ఇచ్చిన తీర్పులని అవమానిస్తూ మీరు వ్యవహరిస్తున్నారు. ఎవరికి ఉంది ఇందులో మాట్లాడే నైతిక హక్కు, నైతిక అర్హత ఎవరికి ఉన్నది? సో కేటీఆర్ ఇట్లనే మాట్లాడుతుండాలి, ఈ పార్టీ ఎటు కాకుండా పోతుంది. ఇక అది మీ పార్టీ కార్యకర్తలు అసలు బేసిక్గా పిఆర్ఎస్ మీద కొంత ప్రేమ ఉన్న వాళ్ళు ఫస్ట్ ఇంటి ముందు పోయి ధర్నా చేయరు. నువ్వు మాట్లాడక నాయన, దయచేసి నువ్వు మైక్ దూరంగా పెట్టు అని అసలు ఎవడన్నా ఈ అంశం ఎత్తుకుంటాడండి? ఎవడన్నా ఈ పార్టీ ఫిరాయింపులు, విలీనము, సుప్రీంకోర్టుకు పోతామన్న అంశం ఎవడన్నా మేజర్ అంశంగా ఎత్తుకుంటారా? బేసిక్గా ఈ పొజిషన్లో ఉన్నోడు సైలెంట్గా ఉంటాడు, ఏం మాట్లాడాలనో అర్థం కాక.